1831 సంవత్సరం రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ ఆర్చిడ్ లీవ్ సెల్స్ని మైక్రోస్కోప్లో చూస్తూ ఒక నాన్ ట్రాన్స్పరెంట్ డాట్ని గమనించాడు. అలాగే ఈ డాట్స్ మిగతా సెల్స్లో కూడా ఉండటం గమనించి ఇవి సెల్స్లో ఇంటర్నల్ పార్ట్స్ అని తెలుసుకున్నాడు. అలాగే న్యూక్లియస్ అని పేరు కూడా పెట్టాడు. న్యూక్లియస్ అనేది 10% కంటే ఎక్కువ వాల్యూమ్ ఆక్రమిస్తూ కణంలోనే అతిపెద్ద ఆర్గనెల్. న్యూక్లియస్ని కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు. ఎందుకంటే న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది మరియు న్యూక్లియస్ కణం యొక్క గ్రోత్, మెటబాలిజం మరియు సెల్ డివిజన్కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ ఉంటుంది. న్యూక్లియోలస్ చుట్టూ తీగల వంటి జెనెటిక్ మెటీరియల్ అయిన క్రోమాటిన్ కూడా ఉంటుంది. ఈ క్రోమాటిన్ సెల్ డివిజన్ సమయంలో క్రోమోజోములుగా కండెన్స్ అవుతాయి. ఇక చివరిగా న్యూక్లియోలస్ రైబోజోమ్స్ను తయారు చేస్తుంది మరియు ఈ రైబోజోమ్స్ న్యూక్లియస్ పోర్స్ ద్వారా సైటోప్లాజంలోకి విడుదల అవుతాయి.